అమలాపురం యస్యానం తీర ప్రాంతంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో భారీ అవినీతి జరిగిందని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ ఆరోపించారు. అమలాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సంక్రాంతి సంబరాల పేరుతో స్థానిక ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు కోట్లాది రూపాయలు వసూలు చేసి అవినీతికి పాల్పడ్డారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత 2 సంవత్సరాలుగా సంక్రాంతి సంబరాల పేరిట వసూలు చేసిన నిధులపై ఎంత ఖర్చు చేశారో, ఎంత దుర్వినియోగం జరిగిందో వెల్లడిస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులు, ప్రభుత్వ శాఖలు, షాపింగ్ మాల్స్ కాంట్రాక్టర్ల నుంచి పెద్ద ఎత్తున నిధులు వసూలు చేశారన్నారు. ప్రతి రైతు నుంచి ఎకరాకు రూ. 5 లక్షలు, ప్రతి ప్రభుత్వ విభాగం మరియు చిరు వ్యాపారుల నుంచి రూ. 10,000 చొప్పున వసూలు చేసినట్లు ఆరోపించారు. ఈ వ్యవహారాలపై ఎమ్మెల్యే ఆనందరావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. యస్యానంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ఓ విలేకరి అగ్ని ప్రమాదానికి గురై కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఘటనను ప్రస్తావించిన ఆయన అక్కడ సరైన భద్రతా వైద్య సౌకర్యాలు లేవనడానికి ఇదే నిదర్శనమన్నారు. అమలాపురం ఆర్డీఓ భర్త కాంట్రాక్టర్ గా మారి పనులు చేయించడం వ్యవస్థ ఎంత దిగజారిందో చూపిస్తున్నారు. ఇంకొక సమస్య మన అమలాపురం నియోజకవర్గానికి వచ్చినప్పటికీ మరి సంక్రాంతి సంబరాలు జరిగినాయి. చాలా మంది విదేశాల నుంచి కానీ, ఇతర ప్రాంతాల నుంచి కానీ, ఇతర రాష్ట్రాల నుంచి కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కానీ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కానీ సంక్రాంతి సంబరాలకు పెట్టింది పేరని చెప్పేసి చాలా మంది వచ్చారు. చాలా సంతోషం సంక్రాంతి సంబరాలు జరుపుకోవటం. మాకు కూడా ఆనందమే. సంక్రాంతి అంటే చాలా పెద్ద పండుగ. 3 రోజులు కూడా మేము కూడా ఆ సంబరాల్లో ములుగు తేలుతామని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. మరి అయితే ప్రత్యేకంగా మన అమలాపురం నియోజకవర్గంలో నిర్వహించినటువంటి సంక్రాంతి సంబరాలు, యస్యానం బీచ్ లో నిర్వహించినటువంటి సంక్రాంతి సంబరాల మీద స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ఐతాబత్తుల ఆనందరావు గారు శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి మీరు సంబరాలు నిర్వహిస్తున్నారు. సంబరాల పేరు మీద మీరు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయండి, మా వంతు కృషిగా 100% మేము సహకరిస్తామని చెప్తున్నాం. మిమ్మల్ని అప్రిషియేట్స్ కూడా చేస్తాం. కానీ సంక్రాంతి సంబరాల ముసుగులో సంక్రాంతి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తాము, ఆంధ్ర గోవాగా చేస్తామని చెప్పినటువంటి మీరు అసలే ఈ సంక్రాంతి సంబరాలకి 2 సంవత్సరాల నుంచి ఎవరి దగ్గర నుంచి ఎంతంత నిధులు తెచ్చారో మీరు శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. ఓఎన్జీసీ నుంచి ఎంత నిధులు తెచ్చారు, రైతుల దగ్గర నుంచి ఎంత వసూలు చేశారు, అదేవిధంగా షాపింగ్ కాంప్లెక్స్ నుంచి ఎంత వసూలు చేశారు, అదే సందర్భంలో మరి కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ఎంత వసూలు చేశారు, ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి ఎంత వసూలు చేశారు, మీరు సిఎస్ఆర్ నిధుల నుంచి ఎంత వసూలు చేశారో ప్రజలకు చాలా అనుమానాలు ఉన్నాయని చెప్పేసి అందరిగా మనం చేస్తున్నాను. ప్రజలందరూ చాలా విచ్చలవిడిగా చెప్పుకుంటారు. దీని మీద చాలా అపోహలు ఉన్నాయి. ఈ అపోహలన్నీ తీర్చవలసిన బాధ్యత ఐతాబత్తుల ఆనందరావు గారి మీద ఉందని చెప్పేసి అందరిగా మనం చేస్తున్నాను. ప్రతి రైతు నుంచి మట్టిని తవ్వారు, మట్టిని మీరు రోడ్లు వేస్తానని చెప్పేసి మట్టిని కొంత మీకు తరలిస్తే మిగతా మట్టిని కాంట్రాక్టర్లు అమ్మేసుకున్నారు. మరి దీనికి బాధ్యులు ఎవరో మాకు సమాధానం చెప్పాలి. సిఎస్ఆర్ నిధుల నుంచి ఎంత తెచ్చారు, మీరు ఎంత అభివృద్ధి చేశారు, మరి అక్కడ సముద్రంలో ఉన్నటువంటి బీచ్కి మీరు ఎంత అభివృద్ధిని చేశారు, వాళ్ళ సేఫ్టీ ఉందా లేదో ఒకసారి సమాధానం చెప్పాలి. మీరు పండగ ముసుగులో, సంక్రాంతి సంబరాల ముసుగులో పర్యాటక రంగం ఒక ఎత్తు అయితే మరి మీరు చేస్తున్న వ్యవహారం అక్కడ ఏ విధంగా ఉందో ప్రజలందరూ గమనించారని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తున్నాను. 2300 సంవత్సరాల క్రితం సానిక్షుడు గారు ఒక మాట చెప్పారు. దేశంలో రాజు పరిపాలన సరిగ్గా లేకపోతే కనుక, ఈ దేశంలో రాజు యొక్క పరిపాలన విఫలమైతే కనుక ప్రజలు వ్యభిచారము, జోదము నిర్వహించాలని చెప్పాడు ఆ రోజు సాణిక్యుడు. మరి ఆ సాణిక్యుడు చెప్పిన రీతిగా ఈ రోజు మీరు పర్యాటక రంగంలో ఉత్సవాల పేరు చెప్పి మీరు గుండాటలు ఎంతగా నిర్వహించారో ప్రజలందరికీ తెలియపరచాలని చెప్పే సందర్భంగా మనవి చేస్తున్నాను. గుండాటలతో పాటు పేకాట అసలు పర్యాటక రంగమా, అది ఉత్సవమా? ఆంధ్ర గోవా అంటున్నారు. ముఖ్యమంత్రి గారు మరి పర్మిషన్ ఇచ్చారంటున్నారు. ముఖ్యమంత్రి గారు గుండాటలు ఆడమని చెప్పారా? ముఖ్యమంత్రి గారు పేకాటలు నిర్వహించమని చెప్పారా? లేదు అక్కడ అశ్లీల అసభ్యతమైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించమని చెప్పారా? మీరు సమాధానం చెప్పాలి ఎమ్మెల్యే గారు అని చెప్పే సందర్భంగా మనం చేస్తున్నాను.